ఇప్పటికైనా అందరం మారదాము. ప్రతి సిచ్యువేషన్ని కూడా మనకి తగ్గట్టుగా మార్చుకోవాలి. అది ఏదైనా సరే, అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా అటు టీడీపీతోని బీజేపీతోని కొంచెం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం. చిన్న చిన్న గొడవలు అంటే వస్తాయి. బికాస్ ఒక 3 పార్టీలు కలిసి ఉన్న, ఒక్క మనిషి 2 పార్టీలు కలిసి ఉన్నాయి, పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. ఇక్కడ 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అన్నిటినీ మనం సర్దుకుంటూ ముందుకు వెళ్దాము. మన ఉద్దేశం వేరు అన్నట్టుగా అయితే నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కూడా మాట్లాడి ఏమేం చెప్పారు ఇంకా. సో ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారు అయితే పార్టీకి కానీ కూటమికి కానీ ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతా ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ ఆలపాటి రాజా అనే వ్యక్తి టీడీపీ పార్టీకి చాలా శ్రమించి చాలా కష్టపడి ఆ ఎమ్మెల్యే సీట్ కోసం అయితే ట్రై చేశారు. ఆ టైంలో ఆయనకి అది ఇవ్వడం కుదరలేదనమాట ఈ కూటమి వల్ల. లేదంటే కూటమి లేకుండా ఉంటే ఖచ్చితంగా అటు టీడీపీ తరఫున ఆయనే పోటీ చేసేవాళ్ళు. సో అప్పుడు నాదెండ్ల మనోహర్ గారికి అక్కడ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ లోపల జరిగిన క్యాలిక్యులేషన్స్ వల్ల ఆయనకు ఆ ఎమ్మెల్యే సీట్ అనేది పోయిందనమాట. అయితే చంద్రబాబు గారు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో ఎమ్మెల్యేలుగా మిస్ అయిన వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఆలపాటి రాజా గారికి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారని చెప్పాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన అందరినీ కూడా కూటమి సభ్యులందరూ కూర్చుని అక్కడ ఆయన గెలిపించే దిశగా అయితే ప్రయత్నిస్తున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మరి వాళ్ళే సపోర్ట్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న దగ్గర టీడీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ ఉన్నాడు అంటే అతను నిలబడి అతను ప్రమోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో ప్రతి జిల్లాలో ప్రతి ఏరియాలో కూడా అదే విధంగా చేసుకుంటేనే ఆ సక్సెస్ అనేది ముందుకెళ్ళగలుగుతారు ఖచ్చితంగా. సో మరి ఇక్కడ అందరూ కూడా ఈసారి ఎమ్మెల్సీ క్యాండిడేట్లు అందరూ కూడా మ్యాక్సిమం చాలా మంచి క్యాండిడేట్స్ని అయితే ప్రిఫర్ చేశారు. అటు జనసేన నుంచి కానీ టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ. సో మరి ఈసారి మంచి హోరాహోరీగా జరగబోతుంది. మళ్ళీ అటు వైసీపీకి కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి చాలా కీలకం. ఎందుకంటే మేము ఇంకా అవ్వలేదని సోషల్ మీడియాలో అయితే ప్రూవ్ చేసుకుంటున్నారు కానీ సో బయట అయితే ప్రూవ్ చేసుకోలేకపోయారు. మరి ఈవీఎం ట్యాంపరింగ్ అని అది ఇది అని చెప్పి. సో మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది అది, ఎందుకంటే అందరూ ఓటారు ఖచ్చితంగా. అది చదువుకున్న ఆల్రెడీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్ళే ఓటేస్తారు కాబట్టి. సో అక్కడ ఏంటనేది నిజాయితీ అనేవి అక్కడ బయటపడతాయి ఖచ్చితంగా. సో మరి ఇప్పుడు ఆలపాటి రాజా గారిని గెలిపించే దిశగా నాదెండ్ల మనోహర్ గారు కానీ కందుల దుర్గేష్ గారు కానీ వీళ్ళందరూ కూర్చుని ఆయన గురించి చెప్పి ఆయన గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే అటు జనసేన వాళ్ళు కూడా వచ్చి వెయ్యాలి ఖచ్చితంగా. ఓటు అనేది అందరూ వినియోగించుకోవాలి. సో ఆయన చేసిన మంచి పనులు చెప్పి సో పార్టీ కలిస్తే చేయబోయేది ఏంటి కానీ సో ఎమ్మెల్సీ వాళ్ళ లాభాలు ఏంటని కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అంతా కూడా చాలా బాగుందనమాట. సో మరి వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఉండడం అటు అభిమానులందరికీ అలాగే పార్టీ శ్రేణులందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ యూనిటీ అనేది ఉంటే ఇంకొక 10 ఏళ్ల పాటు ఈ కూటమి అనేది చాలా దృఢంగా నిలబడుతుంది అనేది అని స్పష్టమవుతుంది అనమాట. సో చూద్దాం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో వీళ్ళ సపోర్ట్తో అటు తెనాలి తరపున ఆళ్ళ రామకృష్ణ గారు ఎలా గెలుస్తారని.